రైట్ మనతో పాటు బీఆర్ఎస్ ఉద్యమ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అందే సుభాష్ అన్న గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తిన సిరిసిల్ల నుంచి ఈరోజు రావడం జరిగింది. అయితే కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగానే కేటీఆర్ గారి పైన అక్రమంగా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులు బనాయించింది. మేము ఖచ్చితంగా మద్దతుకు వస్తాం, ఏదేమైనా సరే ఖచ్చితంగా మేము కేటీఆర్ గారి కోసం పోరాడుతూనే ఉంటామని చెప్పేసి ఇక్కడ ఉన్న నాయకులు చెప్పడం జరుగుతుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే ఏంటి కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరం అవుతుంది, సంవత్సరం రాగానే కాళేశ్వరం పైన కేసు అంది, లేదంటే ఇంకో దానిపైన కేసు అంది, ప్రస్తుతం ఈ ఫార్ముల పైన కేసు అంటుంది. అంటే కేటీఆర్ పైన కక్షపూరిత రాజకీయాలే నడుస్తున్నాయి అంటారు తెలంగాణలో ప్రస్తుతం. అంటే ఏం చెప్తారు? దీనికి ఒకటే నిదర్శనం అండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దొంగ. ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేటువంటి ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి దొంగ రేవంత్ రెడ్డి. నేనేమంటున్నంటే ఈ ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టాలి తప్ప పరిపాలన చేతగాక సంవత్సరం నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ గ్రామస్థాయి కార్యకర్తల నుండి ఇలా రాష్ట్ర స్థాయి మా నాయకుడు యువ నాయకులు ఇలా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఈరోజు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి అనేకమైనటువంటి కుట్రలవన్నీ కేటీఆర్ గారిని ఏదో ఒక విధంగా జైలుకు పంపాలనేటువంటి కుట్రబన్ని ఇలా రేవంత్ రెడ్డి సర్కారు ఈ ప్రభుత్వం నడుపుతా ఉన్నాడు. నిజంగా మేము అంటున్నాం, చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఆయన ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చడం లేదు. ఇలా గ్రామాలలో ప్రజలను అడిగితే తెలుస్తూ ఉంటుంది, మేము కాదు. ఇలా ప్రజల్లోకి వెళ్ళండి, మీ మీడియా తీసుకుని ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలు చెప్తారు. ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు. 420 హామీలు ఇచ్చిండు, 420 హామీలు ఇచ్చిండు, ఇప్పటి వరకు కూడా ఒక్కటి సంపూర్ణంగా ప్రజలలో లేదు. స్కీమ్ ఇవ్వాల కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఒక్క స్కీమ్ కూడా సంపూర్ణంగా విజయవంతంగా నడుపుతున్నటువంటి నేనేమంటున్నానంటే రుణమాఫీ అంటే ఏ గ్రామంలో సంపూర్ణంగా రుణమాఫీ జరిగిందంటే అక్కడ ఆ గ్రామంలో నేను తల వంచుకొని తిరుగుతా. మొత్తానికే కాలేదు. ఇలా రుణమాఫీ పేరు మీద ఇలా రైతు భరోసా పేరు మీద ప్రజలను మభ్య పెడుతూ కాలయాపన చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ తీస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రజలే రాబోయే కాలంలో గుణపాఠం చెప్తారు. అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే కాళేశ్వరం పైన కేసు అన్నారు, తర్వాత విద్యుత్ కొనుగోలు పైన కేసు అన్నారు, తర్వాత గొర్రెల స్కామ్ కేసు అన్నారు, ఇప్పుడు చూస్తే ఈ ఫార్ములా కేసు అన్నారు, ఇన్ను లగచెల్రా కేసు అన్నారు, తర్వాత ఇంకేదో కేసు అంటూ పదే కేసుల చుట్టే ప్రభుత్వం ఎందుకు తిరుగుతుంది? వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేస్తున్నారంటే ఏం చెప్తారు? నేనేమంటున్నానంటే పరిపాలన చేతగానోడు ఇవన్నీ వెతుకుతూ ఉంటాడు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం మనకి చేతనైతలేదు కాబట్టి ఇలా ఈ రేస్ కేసు అని, ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, ఇలా ఫోన్ ట్యాపింగ్ అని, ఇలా లగచర్ల అని, ఇలా జన్వాడ ఫామ్ హౌస్ అని ఎక్కడ కూడా ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఈ రేస్ అయినటువంటి స్కామ్ తీసుకొచ్చి దీన్ని ఇలా స్కామ్ అని పెట్టి ఈ రేస్ కేసులో ఇరికించి ఇలా కేటీఆర్ను బదనాం చేయాలని చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఐటీ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా, ఇలా ప్రపంచ స్థాయిలో పోటీపడేటువంటి ఫార్ములా ఈ రేసును ఇలా హైదరాబాద్కు తీసుకొచ్చి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఇలా ప్రపంచ చిత్రపటంలో సూచించినటువంటి ఘనత ఇలా కేటీఆర్ గారిది. ఇలా అట్లాంటి వ్యక్తి మీద ఇలా మచ్చలేని నాయకుని మీద ఈ దుర్మార్గుడు రంగు పులిమి అతడు ఓటుకు నోటు కేసులో దొరికిండు కాబట్టి దొంగ, నాలాగా నేను కూడా జైలుకు అయినా, నాలాగా కూడా జైలుకు పంపాలని, అక్రమంగా పంపాలని ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రజలే బుద్ధి చెప్తారు రానున్న కాలంలో. ఎందుకు పదే రేవంత్ రెడ్డి గారిని అంత పదజాలంతో తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? తన ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి మీరు అంత దుర్భాషలు ఎందుకు ఆడుతున్నారు? నేనేమంటున్నానంటే మా బాధ ఒకటే, మేము ప్రజల పక్షాన నిలబడేటువంటి వ్యక్తులం. మేము ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలకు 420 హామీలు ఇచ్చిండు, ఏ ఒక్క స్కీమ్ అన్న ఇలా ప్రజల్లో ఉందండి? ఇలా మహిళలకు 2500 ఇస్తానని ఇచ్చిండండి? ఇలా ముసలి వాళ్ళకి ఇలా 4,000 ఇస్తానట్టు కేసీఆర్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తానని ఇచ్చిండండి? కేసీఆర్ గారు 5,000 ఇచ్చిండు ఎకరానా, నేను డిసెంబర్ 9 నాడు 7,500 ఇస్తాను ఎకరానా అన్నాడు. ఇప్పటి వరకు కొనసాగించిండండి? ఇలా తిట్టకుండా ఏం చేస్తారండి? ప్రజలు దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. ఇలా గ్రామాలకు వస్తే ఇలా కాంగ్రెస్ నాయకులను తరిమి కొడతా ఉన్నారు, కాంగ్రెస్ నాయకులను తిరగనివ్వడం లేదు ఇలా ప్రజల గ్రామాలలో. అంటే వాళ్ళు ఏమంటారంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది కాబట్టి ప్రస్తుతం మేము కోలుకొని టైం పడుతుంది అని అంటున్నారు. ఇలా కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని
అభివృద్ధిలో పరుగులు పెట్టేటువంటి ప్రయత్నంలో ఇలా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచినటువంటి నాయకత్వం కేసీఆర్ గారిది. ఇలా కేసీఆర్ గారు ఆనాడు జిల్లాకో మెడికల్ కాలేజు, జిల్లాకో కలెక్టర్ ఆఫీసు, ఇలా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పవర్ ప్లాంట్లు, ఇలా ప్రాజెక్టులు కట్టినటువంటి చరిత్ర ఇలా కేసీఆర్ గారిది. ఈ మగాయని చిట్టినాయుడు చేంజ్ చేసిండండి. ఇలా సంవత్సర కాలంలోనే 1,50,000 కోట్లు అప్పు చేసి ఇలా ఏం చేసిండండి, కాంట్రాక్టులకు, బడాబాబులకు, బంధువులకు ఇలా దోచిపెట్టినటువంటి చరిత్ర ఇలా రేవంత్ రెడ్డిది. ఇలా కుటుంబ పాలన చెప్పిండు బీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుతం ఏం పాలన నడుస్తుందంటే ఏం చెప్తారు? ఇలా బీఆర్ఎస్ పార్టీది కుటుంబ పాలన కాదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా మరి రాహుల్ గాంధీ ఎవరండి, రాజీవ్ గాంధీ ఎవరండి, సోనియా గాంధీ ఎవరండి, వారిది కుటుంబ పాలన కాదా? ఇలా కేటీఆర్ గారు ఇలా కుటుంబ పాలన కాదు. ఆయన ఉద్యమ నాయకుడు. తెలంగాణ కోసం కవితక్క కానీ కేటీఆర్ గారు జైలుకు అయినటువంటి సందర్భం ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ చూసిండ్రండి. ఇలా ఇప్పుడు మీరు చేస్తే వ్యభిచారం, మేము చేస్తే సంసారం అండి. ఏం మాట్లాడతారండి? కుటుంబ పాలన ఎక్కడదండి? కుటుంబ పాలన ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అమెరికా నుండి వచ్చి జాబ్ వదులుకొని వచ్చి ఇలా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి నాయకుడు కేటీఆర్ కాదా? అరెస్ట్ అయ్యి జైలుకి అయినటువంటి వ్యక్తి కేటీఆర్ కాదా? తెలంగాణ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి కేటీఆర్ కాదండి? ఇలా కుటుంబ పాలన ఫస్ట్ నీది ఉన్నదండి. రాహుల్ గాంధీ ఏంది, నెహ్రూ గాంధీ ఏంది, రాజీవ్ గాంధీ ఏంది, రాహుల్ గాంధీ ఏంది, సోనియా గాంధీ ఏంది, ఇలా ప్రియాంక గాంధీ ఏంది, కొండాలరెడ్డి ఏంది, ఇలా తిరుపతి రెడ్డి ఏంది, రేవంత్ రెడ్డి ఏంది? కుటుంబ పాలన ఎక్కలేదండి. కుటుంబ పాలన నా తమ్ములకు ఎటువంటి సంబంధం లేదు, నా పరిపాలన నడుస్తుంది. ఇలా ఏం లేదండి. సంక్షేమ పథకాలను పక్కకు పెట్టిండు. ఎక్కడైతే కమిషన్లు వస్తాయో వాటిని ముందుకు తీసుకొచ్చి కుటుంబ అల్లునికి కానీ, కొడుకులకు కానీ, తమ్ముళ్ళకు కానీ ఇలా డబ్బంతా దోచిపెట్టడం కోసమే బడాబాబులతోటి, కాంట్రాక్టులతోటి ఇలా కాంట్రాక్టు టెండర్లు ఇచ్చుకుంటూ ఇలా కమిషన్ల కోసం కకృతి పడుతున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. త్వరలో ఆయనకు గుణపాఠం తప్పదు, ప్రజాక్షేత్రంలో సాగు దెబ్బ తప్పదు. రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్కు ఇలా బీఆర్ఎస్ పార్టీ జోలికి వస్తే, బీఆర్ఎస్ పార్టీ ఇలా 60 లక్షలతో కూడుకున్నటువంటి ఈ పెద్ద ఎత్తున అతిపెద్ద పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ. భారతదేశంలోనే అతిపెద్ద ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఇలా 60 లక్షల మంది కుటుంబ సభ్యులు ఉన్నటువంటి పార్టీ. ఇలా ఒక్కరిని ముట్టుకుంటే, మా నాయకుడిని కేటీఆర్ని ముట్టుకుంటే బిడ్డ తేనెతటం కదిలిచ్చినట్టే. ఇలా మీరు మా జోలికి వస్తే రాబోయే కాలంలో మేము కూడా భౌతిక దాడులకు దిగుతాము. మేము కూడా రెడ్ బుక్లో రాసుకుంటాం బిడ్డ. ఎవడెవడు ఇబ్బంది పెడుతుండో మేము కూడా రాసుకుంటాం. మేము కూడా గవర్నమెంట్ ప్రజలు మాకు అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడు కూడా మేము కూడా ఇదే పరిస్థితిలో మేము కొనసాగుతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైట్. సిరిసిల్ల అభివృద్ధి గురించి ఏం చెప్తారు? గత 10 ఏళ్లలో సిరిసిల్ల కాన్స్టిట్యున్సీకి అయితే కేటీఆర్ దగ్గర నుండి చూసుకున్నారు. ప్రస్తుతం సిచ్యువేషన్ అక్కడ ఎట్లా కనిపిస్తుంది అంటే ఏం చెప్తారు? సిరిసిల్ల ప్రాంతానికి గత 10 సంవత్సరాలు గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో సిరిసిల్ల ప్రాంతం అంతా కూడా మెట్ట ప్రాంతం, కల్లోలిత ప్రాంతం, ఒకనాడు నక్సలిజానికి పురిటిగడ్డ సిరిసిల్ల ప్రాంతం, అనేక ఉద్యమాలకు పురిటిగడ్డ సిరిసిల్ల, ధార్మిక కార్మిక క్షేత్రం సిరిసిల్ల. ఇలా అట్లాంటి సిరిసిల్ల ప్రాంతానికి కేటీఆర్ గారు రావడం ఆ ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి సుకృతం, ఆ ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి సుకృతం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే సిరిసిల్ల ప్రాంతము అభివృద్ధికి నోచుకోకుండా గత 10 సంవత్సరాల కంటే ముందు ఎప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఎవరున్నా ప్రతిపక్షంగానే ఉండడం జరుగుతుంది. కాబట్టి కేటీఆర్ గారు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఈ 10 సంవత్సరాల సిరిసిల్ల దశ దిశ మార్చినటువంటి నాయకుడు కేటీఆర్ గారు. ఇలా సిరిసిల్ల ప్రాంతానికి అనేకమైనటువంటి నిరుపేదలకు ఇలా ఉపాధి కల్పించి ఇలా అక్కడ ఉన్నటువంటి అపెరల్ పార్కును తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కోసం అపెరల్ పార్కు ఏర్పడడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ కానీ, 17th బెటాలియన్ కానీ, ఇలా కలెక్టరేట్ కానీ, ఇలా అన్నీ ఇక్కడ సిరిసిల్ల ప్రాంతానికి తీసుకొచ్చి సిరిసిల్లను రాష్ట్రంలోని అగ్రగామిగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేటీఆర్ గారు. సిరిసిల్ల ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందిందంటే ఒక 50 సంవత్సరాలు అభివృద్ధిలో ముందు వరుసలో ఇప్పుడే ఉందన్న ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కేటీఆర్ గారిని పదే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏం చెప్పినా అక్రమ కేసు పెట్టి అక్రమంగానే అరెస్ట్ చేయాలని వాళ్ళు రేవంత్ రెడ్డి చూస్తులిటి ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్లో కూడా అక్రమంగా ఈ కేసు పెట్టి విచారణకు కావాలని పదే బలవంతం పెడుతున్నారు. ఒకవైపు అడ్వకేట్లను కూడా వెంట తెచ్చుకోవద్దని కూడా వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. నిజంగానే ఎందుకు ప్రభుత్వం ఇంతలా భయపడుతుందంటే ఎందుకంటే ఏం చెప్తాను? నేనేమంటున్నా అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చిట్టినాయుడు కేటీఆర్ గారిని చూస్తేనే వణుకు పుడుతుంది, ఉచ్చబడుతుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రజలకిచ్చిన హామీల మీద ఎప్పటికప్పుడు ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నటువంటి సందర్భం ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలా కేటీఆర్ గారు ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు జీర్ణించుకోలేక
కేటీఆర్ గారిని ఏదో ఒక కేసులో ఇరికించాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో ఇలా కేటీఆర్ గారిని ఈ కేసులో ఇరికించి ఇలా జైలుకు పంపాలనేటువంటి ఒక సంకల్పంతో ఇలా రేవంత్ రెడ్డి ఉన్నాడు. పైశాచిక ఆనందం పొందడం కోసమే ఏదో ప్రలోభాలకు గురి చేసి ఇలా కేటీఆర్ గారి ద్వారా ఇలా లబ్ధి పొందాలనేటువంటి చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ఇలా రాబోయే కాలంలో ప్రజల చేతుల చావు దెబ్బ తప్పదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనతో పాటు బీఆర్ఎస్వి యువ నాయకుడు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఏసీబీ విచారణకు పిలిచింది కదా, ఎట్లా చూడొచ్చు వీటన్ని? రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడైనటువంటి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ప్రధాన నాయకుడైనటువంటి కేటీఆర్ గారిని ఎదుర్కొనేటువంటి దమ్ము లేక ఈరోజు ఒక యొక్క పసలేని కేసుని కేటీఆర్ గారిపై బనాయించి ఈ యొక్క ఏసీబీ ఆఫీస్కి పిలిచి ఏదో జరుగుతున్నట్టు బయటికి లీకులు ఇస్తూ ఈరోజు ఒక కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, కేటీఆర్ గారిని ఈ యొక్క పసలేని కేసు ఆయనపై బనాయించి ఈరోజు ఆయనను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి మీ తీరును చూస్తే యావత్తు తెలంగాణ రాష్ట్రం ముక్కున వేలేసుకుంటా ఉన్నది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా చూసినా ప్రధానమైనటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి మీరు ప్రజలను మభ్యపెట్టినటువంటి తీరును యావత్తు తెలంగాణ రాష్ట్రం గమనించింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేటీఆర్ గారు నిత్యం ప్రజాపక్షమై పోరాటం చేస్తూ ఉంటే ఓర్వలేనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అక్రమ కేసులతో ఆయన అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే ఫార్ములా ఈ రేస్ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ విషయంలో కేటీఆర్ అరెస్ట్ అవుతారంటూ గత కొంతకాలంగా ఈ చర్చ ముందుకు వస్తుంది కదా, ఈసారి ఎందుకు స్పెషల్గా దీనిపైన ప్రభుత్వం ఎందుకు ఫోకస్ చేస్తుంది? కేటీఆర్ గారిని అరెస్టు చేసి ఏదో అలజడి సృష్టించాలి, రాష్ట్రంలో ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయాలనేటువంటి ఉద్దేశమే తప్ప ఆ యొక్క కేసులో ఎక్కడా కూడా నిజాయితీ లేదు, ఆ యొక్క కేసులో ఎక్కడ కూడా అవినీతి జరగలేదనే విషయాన్ని కూడా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసిందే. కావాలనే రేవంత్ రెడ్డి గారు కుట్రతో ఆ రోజు ఓటుకు నేటి కేసులో దొరికినటువంటి దొంగను ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసినటువంటి కక్షతో ఈరోజు కేటీఆర్ గారిని జైల్లో పెట్టి ఆ యొక్క రాక్షసానందం పొందేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేసి ఈరోజు ప్రతిపక్ష నాయకులకు సవాల్ ఇస్రాలే కానీ ఇచ్చిన హామీలను కప్పిపుచ్చుకోవడానికి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో ఏదో ఒక అటెన్షన్ డైవర్ట్ చేయాలనేటటువంటి తీరున ఈరోజు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని చూస్తూ ఉన్నటువంటి మీ మూర్ఖపు ఆలోచనని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రానున్నటువంటి స్థానిక సంస్థల్లో కానీ మరీ ముందు జరిగేటువంటి ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్పడం ఖాయం. ఖచ్చితంగా మిమ్మల్ని బొందబెట్టేటువంటి పరిస్థితి వస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏంటి ప్రధానంగా రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ అని బీఆర్ఎస్ పదే ఆరోపణ చేస్తుంది. నిజంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందంటారా? 100% డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. ఈ విధంగా ఇవాళ 420 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చి వాటిని అమలు చేయబోయే అంటే అరెస్ట్ చేస్తుండు. ఇలా ప్రధాన ప్రతిపక్షంగా కేటీఆర్ గారు అసెంబ్లీలో కొట్లాడుతుండు, బయట ప్రజల కోసం కొట్లాడుతుండు, రైతుల కోసం కొట్లాడుతుండు. కాబట్టి ఇలా ఆయనకు నిద్ర పట్టట్లేదు. ఇవాళ ఎందుకంటే ఆయన అమలు ఏదైతే 420 హామీలు 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతుంది కాబట్టి ఇలా డైవర్షన్ చేస్తుండు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు కరెక్ట్ లేకుండా ఇలా వచ్చిన 1 సంవత్సరంలో 1,37,000 కోట్లు ఎంతో అప్పు చేసిండు. ఈయనకు పరిపాలన చేత కావట్లేదు. ప్రధాన ప్రతిపక్షంగా మాట్లాడుతున్న కాబట్టి ప్రశ్నిస్తుండు. కాబట్టి ఏదైతే ప్రశ్నించే గొంతుకులను మూసివేయాలనే దృష్టిలో పెట్టుకొని కక్షపూరిత రాజకీయాలు చేస్తారు. ఇవాళ ఆ రోజు ప్రశ్నించినటువంటి కవులు, కళాకారులు, మేధావులంతా ఈ రాష్ట్రంలో మరి నిద్రపోతూ రానడుగుతున్నా. ఇలా ఈ లొటపీస్ కేసు అంటే అసలు ఇది పెద్ద మనీ లాండరింగ్ కేసు కాదు, ఏ కేసు కాదు. ఇలా మరి ఆ కవులు, మేధావులు, కళాకారులంతా ఎటుపోయారు, మరి ఎందుకు ప్రశ్నిస్తారు? తెలంగాణ రాష్ట్రం లేరా వాళ్ళు? నిద్రపోతుర్రా ఇంత అక్రమ కేసులు జరుగుతుంటాయని నేను ఈ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున అడుగుతున్నా. రైట్, ప్రస్తుతం మనతోని బీఆర్ఎస్ నాయకురాలు హేమా శ్యామల గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎటెళ్తుంది? రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఆఫీస్కి వెళ్ళడం, బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళడం, ఆ గొడవలు జరగడం, లా అండ్ ఆర్డర్ నిజంగానే తెలంగాణలో కంట్రోల్లో ఉందా లేదా? ఎందుకు కేటీఆర్ అరెస్ట్ని ఇంత స్పెషల్గా ప్రభుత్వం తీసుకుంటుంది, ఎందుకు ఇంత ఫోకస్ చేస్తుంది అనే విషయాలపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రత్యేకంగా తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ సంవత్సర కాలం, కానీ ప్రత్యేకంగా కేటీఆర్ ఇష్యూని ఇంత పెద్ద ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఏం చెప్తారు? అంటే డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇవన్నీ ఇష్యూస్ జరుగుతున్నాయి, అది క్లియర్గా తెలుస్తుంది. 1 ఇయర్ నుంచి కేటీఆర్ గారిని ఫోకస్ చేసిండ్రు అండ్ వారిని ఏదో ఒక కేసు పెట్టి జైలుకి పంపించాలన్న ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అండ్ మీరు చూసుకోవచ్చు, ఇది ఒక ఫస్ట్ అటెంప్ట్ కాదు, ఇట్లా ఒక 5-6 సార్లు చేసిండ్రు. మన ఏమంటారు, ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు, మళ్ళీ ఫార్ములా ఈ రేస్ దాని గురించి మాట్లాడినరు,
అండ్ నిరంతరం ఏదో ఒక కేసుని తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూనే ఉన్నారు. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కూడా అన్న చెప్పడం ఖచ్చితంగా వారి మీద మాకు నమ్మకం ఉంది. డెఫినెట్గా వారు ఎటువంటి తప్పు చేయలేదు అండ్ ఆయన ఖరాఖండిగా చెప్తున్నారు దీని మీద ఎటువంటి అవినీతి జరగలేదు. నేను హైదరాబాద్ బ్రాండ్ని పెంచడానికి మాత్రమే ఈ డెసిషన్ తీసుకున్నాను. ఒక ప్రభుత్వ పరంగా తెలంగాణ రాష్ట్రానికి మంచి జరిగే విధంగానే నేను డెసిషన్ తీసుకున్నా తప్ప అక్కడ ఎటువంటి అవినీతి లేదని చెప్పేసి ఆయన మీడియా ముఖంగా ప్రజలలో అండ్ అసెంబ్లీలో కూడా ఆయన ఛాలెంజ్ చేయడం జరిగింది. కానీ అయినా కూడా కొన్ని పాలసీస్ ఏవైతే లోపాలు ఉంటాయో దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తూ దానిలో అవినీతి జరిగిందని అన్నారు. కానీ రీసెంట్గా చూసుకుంటే వాళ్ళ సొంత కాంగ్రెస్ పార్టీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారే ఒక మీడియా సాక్షిగా చెప్పడం జరిగింది. ఆ ఫార్ములా ఈ రేస్ కార్ వాళ్ళకి ఈ నిధులు ట్రాన్స్ఫర్ అయ్యాయి, అవి మాకు తెలుసు అని చెప్పేసి ఆయననే స్వయంగా ఒప్పుకున్నారు. అండ్ వారికి తెలుసు ఈ కేసు అనేది అంత స్ట్రాంగ్ కాదు, డెఫినెట్గా ఇది వారు ఓడిపోతారని తెలిసి దీన్ని బేస్ చేసుకొని అన్నని ఇంకో వేరే వేరే కేసెస్లో పెట్టి జైలుకి పంపించి బెయిల్ రానియకుండా సతాయించే ప్రయత్నమే చేస్తున్నారు. వారు ఏం చేసినా కూడా డెఫినెట్గా మాకు నమ్మకం ఉంది మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారి మీద. వారు ఎటువంటి అవినీతికి పాల్పడలేదు అండ్ తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ బ్రాండ్ని పెంచే విధంగానే పనిచేసింది తప్ప ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. అండ్ అది ప్రూవ్ చేస్తే డెఫినెట్గా మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాం. మేడం ఒకటి చెప్పండి, మీరు కూడా జిహెచ్ఎంసీ పరిధిలోని కార్పొరేటర్ సిటీలోని ఇక్కడనే పెరిగారు. గతంలో ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎలా ఉంది? బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్ములా ఈ రేస్ ఎక్కడైతే కార్యక్రమం నిర్వహించిన తర్వాత వరల్డ్ వైడ్గా పేరు ఎట్లా వినిపిస్తుందంటే ఏం చెప్తారు మీ హైదరాబాద్? సో నేను ఐటీ ఎంప్లాయీ ఉండేనండి. నేను హైటెక్ సిటీలోనే వర్క్ చేస్తుండే. గత 10 సంవత్సరాలకి ముందు ఎక్కడైతే నేను హైటెక్ సిటీలో పనిచేస్తున్నా అప్పటికి నేను ప్రభుత్వం వచ్చినాక 5 సంవత్సరాల తర్వాత నేను ఆ ఏరియా సైడ్ వెళ్ళిన. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉండే. అండ్ నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వ్యక్తినే అంత ఆశ్చర్యపోయిన వారి డెవలప్మెంట్. అక్కడ అండర్ పాసెసే కానివ్వండి, ఫ్లైఓవర్సే కానివ్వండి, ఆ చుట్టుపక్కల ఏవైతే కొత్త కొత్త ఐటీ హబ్స్ ఏవైతే వచ్చినాయో అవన్నిటిని చూసి నేనే ఆశ్చర్యపోయినా. ఒకప్పుడు చాలా తక్కువ అక్కడ కంపెనీస్ ఉంటుండే, ఇప్పుడు చాలా చాలా ఎక్కువ. ఏదైతే కేటీఆర్ గారు తీసుకొచ్చిన ఐటీ హబ్ అంతా కూడా అక్కడ పెట్టడం జరిగింది కాబట్టి చాలా చాలా చక్కగా అక్కడ డెవలప్మెంట్ అయింది. అది ఇక్కడ మనం హైదరాబాద్లో ఉన్న వాళ్ళం కాదు, వేరే దేశాల నుంచి మన ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఉన్నారో ఎన్ఆర్ఐస్గా అక్కడికి వెళ్ళినారు. ఇక్కడికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత వాళ్ళే ఆశ్చర్యపోయినారు. మన చూడొచ్చు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను చికాగో డౌన్ టౌన్లో ఉన్నట్టు అట్లా ఉన్న యుఎస్లో ఉన్నట్టు ఫీలింగ్ నాకు వస్తుంది, అంత బాగా హైదరాబాద్ డెవలప్ చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అని చెప్పడం జరుగుతుంది. సో ఇంత డెవలప్మెంట్ జరుగుతుంటే కూడా వారికి ఎక్కడ కూడా అభివృద్ధి జరగట్లేదు అని చెప్పేసి ఒక గుడ్డోరి అదే కళ్ళు లేని వాళ్ళు మాట్లాడతారు అట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు. సో తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ కంటే ముందు టీఆర్ఎస్ కంటే ముందు ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అసలు ఎటువంటి డెవలప్మెంట్ లేదు. మన తెలంగాణకి చాలా అన్యాయం జరిగింది. సో ఈ పోరాట పటమిని కేసీఆర్ గారు ముందుకు తీసుకొని వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా వారు కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ప్రజల బతుకులు ఎట్లా బాగు చేయాలన్న ఉద్దేశం మీదనే ఆయన పనిచేసిండు తప్ప ఎక్కడ కూడా రివెంజ్ పాలిటిక్స్ చేయలేదు. ప్రధానంగా మనం ఈ ఫార్ములా కార్ రేస్ గురించి తీసుకుంటే ఈ కేసుని తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే నిజంగా ఈ కార్ ఇక్కడ జరపడం వల్ల ఫార్ములా ఈ రేస్ ఇక్కడ జరపడం వల్ల హైదరాబాద్ కావచ్చు తెలంగాణకు ఎటువంటి లాభం చేకూరిందంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఎప్పుడు చూసినా ఇటు కొంతమేరకు మీడియా కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు దీంట్లో ఏదో అవినీతి జరిగింది, కుంభకోణం జరిగిందని ఒక దిశగానే చూస్తుంది తప్ప నిజంగానే ఈ కార్యక్రమం వల్ల హైదరాబాద్కి ఎటువంటి లాభం జరిగిందంటే ఏం చెప్తారు? అంటే ఖచ్చితంగా లాభమే జరిగింది, ఎక్కడ కూడా నష్టం జరగలేదు. అండ్ ఈ ఫార్ములా ఏదైతే ఉందో అసలు మేము మన ఇండియాలో ఎక్కడ చూడలేదు. కేవలం ఫస్ట్ టైం మన హైదరాబాద్కి రావడం అనేది అది చాలా గొప్ప విషయం. చాలామందికి తెలియని వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళకి ఆ ట్రాఫిక్ పరంగా ఇబ్బంది అయిన వాళ్ళు కొన్ని విమర్శలు చేశారు. బట్ దాని తర్వాత వచ్చిన లాభాన్ని వాళ్ళు ఆ ఫ్రూట్స్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే చాలా రెవెన్యూ మనకు వచ్చింది. 50,000 కోట్లు ఖర్చు పెడితే 50 కోట్లు ఖర్చు పెడితే మనకి 700 కోట్లు రెవెన్యూ మనకు జనరేట్ అయ్యి దాంతో ఎన్నో స్కీమ్స్ మనం ఇవ్వగలిగినాం, ఎంతో డెవలప్మెంట్ చేయగలిగినాం. సో ఇంత ఘనంగా ఇంత బాగా హైదరాబాద్ బ్రాండ్ని పెంచిన అంటే ప్రపంచ పట్టణంలో హైదరాబాద్లో ఈ ఫార్ములా రేస్ జరిగిందంటే ఎన్నో దేశాల వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. సో అంత గ్రేట్గా చేసిన వ్యక్తిని ఇప్పుడు ఆయన అదే తప్పుగా వాళ్ళు చూపించి
వారిని కేసు ఐ మీన్ అక్రమ కేసు పెట్టి అవినీతి జరిగిందని చెప్పడం జరుగుతుంది. సో దీన్ని మేము మాకు అందరికీ తెలుసు అక్కడ ఎక్కడ అవినీతి జరగలేదు. అండ్ చాలామంది ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అసలు ఏం తప్పు చేయలేదు, ఉత్తగానే ఇట్లాంటి పిచ్చి పిచ్చి కేసులు పెట్టడం ఏంటి, అసలు అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ చేయట్లేదు. ఆయన ఫోకస్ అంతా బీఆర్ఎస్ మీద, కేసీఆర్ గారి మీదనే ఉంది. ప్రజలు చాలా క్రైమ్ రేట్స్ పెరిగిపోయాయి, ప్రజలకు ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. అండ్ లా అండ్ ఆర్డర్ కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా పీస్ఫుల్గా రాష్ట్రం అంతటా ఉండే, అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఫ్రెండ్లీగా ప్రతి ఒక్క ఏంటంటే అందుబాటులో ఉండే. అండ్ వాళ్ళు ఏదైనా కేసు పెట్టినా కూడా తొందరగా సార్ట్అవుట్ చేసే దిశగా పనిచేసేది. కానీ ఇప్పుడు కేవలం పోలీసు వాళ్ళు రేవంత్ రెడ్డి ఇంటి ముందు వారి చెప్పిన డైరెక్షన్స్ మీదనే పనిచేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజల బాగు గురించి, వాళ్ళ సేఫ్టీ గురించి పనిచేయట్లేదు. అది క్లియర్గా కనిపిస్తుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలా, నిజంగా చట్టంలో మార్పు రావాలా, అధికారులకి ఏదైతే పొలిటీషియన్స్కి అధికారులకు ఎటువంటి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎటువంటి ఏమంటారు కనెక్షన్స్ ఉండకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరు రాష్ట్రంలో ఇన్ని ఇన్సిడెంట్స్ అయితే రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది మనకి, దాంట్లో క్రైమ్ రేట్ 1 yearలో చాలా పెరిగిందని చెప్పడం జరుగుతుంది. సో ఇంత జరుగుతున్నా కూడా ఒక హోమ్ మినిస్టర్గా ఉండి ఆయన ఇప్పుడు దాకా ఎటువంటి రివ్యూ చేయలేదు. అసలు ఉన్నాడా లేదా కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు రివెంజ్ రెడ్డి ఉన్నాడు కదా, ఇప్పుడు మనం చూసుకోవచ్చు కదా, రేవంత్ రెడ్డి దగ్గరనే కదా ఈ శాఖ ఉంది. ఇది ఒక్కటే కాదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయననే, మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఆయననే. సో అన్ని మెయిన్ శాఖలన్నీ ఆయన దగ్గరనే ఉన్నాయి. దాని మీద ఎటువంటి సమీక్ష లేదు, ఎటువంటి ఏమంటారు ఇంప్రూవ్మెంట్ లేదు. ఇంకా వరస్ట్ సిచ్యువేషన్ అవుతుంది. గురుకులాలలో చాలామంది చిన్నారులు చనిపోవడం జరుగుతుంది. ఇప్పుడు 50 మంది పైగా చనిపోయారు. ఒక చిన్నారి అనుకోకుండా ఒక ఇన్సిడెంట్లో సంధ్యా థియేటర్ దగ్గర చనిపోతే ఆ ఇష్యూని వాళ్ళ ఫెయిల్యూర్స్ని ఒక హీరోకి, స్టార్ డమ్ ఉన్న హీరోకి అంటగట్టి ఆయన పేరు మర్చిపోయిందని చెప్పి ఆయన మీద రివెంజ్ తీసుకొని మరి ఇప్పుడు ఆయన వైఫల్యాల వల్ల ఒక 50 మంది చిన్నారులు చనిపోయారు. మరి ఇప్పుడు దాకా వాళ్ళకి ఎటువంటి కంపెన్సేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ అబ్బాయి మీద చూపించిన ప్రేమ, అదే ప్రేమ అందరి మీద చూపించాలని మేము, అంటే వీళ్ళు ఎప్పుడైనా మేము ఏదైనా మాట్లాడితే ఈ పిల్లాడిని సపోర్ట్ చేస్తున్నందుకు బీఆర్ఎస్ పార్టీ ఏమంటారు వ్యతిరేకిస్తున్నారు అన్నమాట. మేము దేన్ని వ్యతిరేకిస్తలే, నువ్వు చేసే పనులు చక్కగా లేవు కాబట్టి నీ పనులు సరిగా, అంటే నువ్వు చేసే పనులని పూర్తి స్థాయిగా అన్ని వర్గాల ప్రజలకి ఉండాలి అన్న ఉద్దేశంతో మేము నిరంతరం ప్రశ్నిస్తున్నాం. సో ఆ ప్రశ్నకి సమాధానం లేక, మాకు చెప్పలేక, మమ్మల్ని ఎదుర్కోలేక ఇట్లాంటి అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంకా గట్టిగా పోరాడతారు, ప్రజల పక్షాన ప్రశ్నిస్తారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు నిజంగా రివెంజ్ అనేది ఎక్కడ చూడలే మనం, కానీ ఇక్కడ 1 year నుంచి కంప్లీట్ రివెంజ్ నడుస్తుంది. అండ్ ఆయన చెప్పిన 6 గ్యారంటీలో 1/2 గ్యారంటీ ఇంప్లిమెంట్ చేసి అది కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫ్రీ బస్తో కూడా మహిళలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ బస్సెస్ పెంచట్లేదు, అండ్ బస్సెస్ టైంకి రావట్లేదు, ఆపట్లేదు, అది ఇది అని చెప్తున్నారు. సో ఇన్ని జరుగుతున్నాక కూడా ఇంకా గొప్పగా వాళ్ళు చెప్పుకోవడం, నేషనల్ మీడియాలో వాళ్ళ స్పోక్స్ పర్సన్ మహిళలకి 2500 ఇచ్చినారని చెప్పేసి అబద్ధాలు చెప్పడం. సో ఇదే తరువు వాళ్ళ నీతి ఏందో క్లియర్గా తెలుస్తుంది. ఫైనల్ ఒకటి చెప్పండి, ఎక్కడైతే నిధుల మళ్లింపులో ఇచ్చిన వారు కేటీఆర్ అని తనే స్వయం ఒప్పుకున్నారు ప్రెస్ మీట్లు, కానీ తీసుకున్న వారు ఎవరు అని తేల్చలేకపోతుందిగా రాష్ట్ర ప్రభుత్వం, ఏం చెప్తారు? అంటే ఆయన వాస్తవం ఒప్పుకున్నాడు. ఆయన ఒక ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా నాకు ఆ రైట్ ఉండే. సో హైదరాబాద్ బ్రాండ్ని పెంచడానికి నా అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నా అండర్లో ఉంది, హెచ్ఎండిఏ నా అండర్లో ఉంది కాబట్టి నాకు డెసిషన్ తీసుకునే రైట్ ఉండే కాబట్టి నేను తీసుకున్నా అని వారు అన్ని వేదికల్లో చెప్పడం జరుగుతుంది. ఆయన ఒప్పుకున్నాడు, నేను చెప్తేనే ఈ నిధులు ట్రాన్స్ఫర్ అయినాయి, అది కూడా ఆ సంస్థకి ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడ కూడా దాన్ని డైవర్ట్ చేయలేదు, దాన్ని మేము ఓన్లీ ఆ ఫార్ములా ఈ రేస్కే మేము యూజ్ చేసినాం అని చెప్పడం జరుగుతుంది. అండ్ దానికి క్లియర్ డాక్యుమెంట్స్ అనేటివి అంతా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఎటువంటి డాక్యుమెంట్స్ కేటీఆర్ గారి దగ్గర లేవు. సో వాళ్ళకి అక్కడ తెలుసు కేవలం పాలసీ ఇష్యూసే అక్కడ ప్రాబ్లం, కానీ దాన్ని చూపించకుండా ఆ డబ్బులన్నీ కూడా కేటీఆర్ గారు వాడుకున్నారని మాట్లాడుతున్నారు తప్ప ఆ పాలసీ ఇష్యూస్ మీద. ఎందుకంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడికి పాలసీస్ గురించి ఎక్కువ ఐడియా ఉండదు. పాలసీస్ అన్నిటిని కూడా తయారు చేసిన ఐఏఎస్ ఆఫీసర్స్కి వాళ్ళకి మాత్రమే అవగాహన ఉంటుంది. నాకు ఆ సిస్టమ్ ఎట్లా రన్ అవుతుంది, దానితో మంచి అవుతుందా చెడు అవుతుందా అనేది కంటే హైదరాబాద్లో ఇంత రెవెన్యూ వస్తుంది, ఇది పెడితే ఇంతగానం వస్తుందన్న కేటీఆర్ గారు ఆలోచించారు తప్ప దాంతో ఇట్లాంటి కేసు అవుతుందని ఆయన అనుకోలేదు. సో డెఫినెట్గా ఆయన తప్పేం లేదు, అండ్ ఇది అవినీతి ఎక్కడ జరగలేదు. అది ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఈ ఫార్ములా రేస్ వాళ్ళకి డైరెక్ట్గా అమౌంట్ పోయింది. అండ్ దాన్ని
ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తే ఇది అంటే మళ్ళీ ఈ ఫార్ములా రేస్ కంటిన్యూ చేయొచ్చు, అది మళ్ళీ కూడా చేయాలని చెప్పేసి రెన్యూవల్ సంథింగ్ ఏదో ఉండే, దానికి రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. అండ్ అది గిట్ట ఒప్పుకొని వాళ్ళు కంటిన్యూ చేస్తే మళ్ళీ హైదరాబాద్ బ్రాండ్ పెరుగుతుంది. అండ్ రేవంత్ రెడ్డి గారి కంటే కేటీఆర్ గారిని ఎక్కువ, అంతే కదా. సో అదే అంటున్నా, కేటీఆర్ గారు ఏదైతే తీసుకొచ్చారో అవన్నీ కంటిన్యూ అయితే ఆయన పేరు కంటే కేటీఆర్ గారి పేరు ఎక్కువ వినిపిస్తుంది అన్న ఉద్దేశంతో ఆయన అంటే దాన్ని ఒప్పుకోకుండా దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఇట్లాంటివి ఎన్నో డైవర్షన్ పాలిటిక్స్ ఆయన తీసుకొచ్చారు. స్టాచ్యూస్ మారితే, పేర్లు మారితే మనుషులు, తెలంగాణ ప్రజల బతుకులు మారి డెఫినెట్గా మారాల్సింది ఫస్ట్ నువ్వు, ఆ తర్వాత తెలంగాణ ప్రజలలో మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా అధికారులు కానివ్వండి, ఎవరైనా ప్రజలలోకి పోయి మాట్లాడితే అధికారులనే తిరగబడుతున్నది. ఇన్ని సంవత్సరాల కాలంలో ఎప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ రాలే. మనం కూడా ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ చేసాము అండ్ మనం కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసినాము. ఎక్కడ ఇట్లాంటి పొరపాట్లు రాకుండా కూల్గా ప్రజలకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చి మనం అవన్నీ పనులు చేయడం జరిగింది. కానీ ఈయన బెదిరించి, భయపెట్టించి ప్రజలని దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర ఉన్న భూములను లాక్కోలే, వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. హైడ్రా పేరుతోని, లగచర్లలో ఫార్మా కంపెనీ దాని గురించి. సో ఇట్లాంటివి ఎన్నో చర్యలకు పాల్పడ్డాడు. దానికి రానున్న రోజుల్లో డెఫినెట్గా ఆయన ప్రజల నుంచి వ్యతిరేక ఎదుర్కోవాల్సిందే. ఆల్రెడీ మనం చూస్తున్నాం ఈ 1 year కాలంలో. అండ్ నాకు తెలిసి ద వరస్ట్ సీఎం ఎవరైనా ఉన్నారు అని అంటే రేవంత్ రెడ్డి గారు. అంత వరస్ట్గా ఒక సీఎంని తిట్టినారంటే ఇప్పుడు దాకా ఎక్కడ చూడలేము. ఏదైనా వ్యతిరేకత వస్తే మేబీ ఒక 4 years 5 years టర్మ్ అయిపోయే టైంకి వస్తుందేమో, కానీ ఈయనకి జస్ట్ ఇన్ ద టర్మ్ ఆఫ్ 6 months లోపలనే ఆయన చేసిన అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ వల్లనే ఆయన పేరు అనేది ఖరాబ్ అయిపోయింది. అది ఆయన సొంత చేతులారా ఆయన చేసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలివి లేదు, ఎట్లా పరిపాలించాలో చేత కాదు, ఎవరైనా చెప్తే కూడా దాన్ని తీసుకునే స్థితిలో రేవంత్ రెడ్డి గారు లేరు. సో అంత మూర్ఖంగా పోతున్నాడు కాబట్టి ఆయన పేరు అనేది ఖరాబ్ అయిపోయింది. అండ్ డెఫినెట్గా ప్రజలందరూ ఆయనకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్, మనతో పాటు బీఆర్ఎస్వి జంగయ్య గారు ఉన్నారు, నాయకుడు. చెప్పండి, ఏంటి కేటీఆర్ అరెస్ట్ పైన చాలా ఉత్కంఠత నెలకొంది, ఏ విధంగా చూడొచ్చు? నిజంగా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎటువంటి అరెస్ట్ గారు, ఎందుకంటే భారత రాజ్యాంగం పైన, భారత న్యాయ వ్యవస్థ పైన మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే ఫార్ములా ఈ కార్ రేస్లో ఎటువంటి అవినీతి జరగలేదు, జీరో అవినీతి. ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా రేవంత్ రెడ్డి ఆడుతున్న ఒక నాటకం. యాక్చువల్గా ఏసీబీ అనేది స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి వ్యవస్థ, కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తుంది. అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు కేటీఆర్ గారు కడిగిన ముత్యం తీరు మళ్ళీ ఇప్పుడు రాబోతున్నాడు అని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా దాంట్లో అక్రమంగా నిధులు మళ్లించబడ్డాయి, అందుకే మేము ఈ విచారణకు తీసుకోవడం జరిగిందని చెప్తుంది. నేనేమంటున్నానంటే ఇప్పుడు 55 కోట్లు అయినా సరే అది ఎఫ్యూఓ సంస్థకు ఓన్లీ బ్యాంకింగ్ ద్వారా పోయిన అమౌంట్. అందులో కేటీఆర్ గారికి వచ్చినటువంటి లాభం ఎటువంటి లేదు. ఓన్లీ ఈ ఫార్ములా రేస్ అనేది ఈ ప్రపంచంలోనే ఒక 4-5 దేశాలలో నిర్వహిస్తారు. అలాంటి ఈ ఫార్ములా రేసును ఈ తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినట్టు గొప్ప నాయకుడు ఎవరంటే కేటీఆర్ గారు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దేశాలకు గుర్తింపు తెలవాలని, ఈ హైదరాబాద్ ఇమేజ్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఫార్ములా రేసు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో పొల్యూషన్ వ్యవస్థ ఉన్నది, బాగా పొల్యూషన్ ఉన్నది. ఇప్పుడు ఓన్లీ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇప్పుడు ఎలక్ట్రానిక్ వాహనాలను భవిష్యత్తు యువతకు తీసుకురావాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ ఫార్ములా రేసు ఈవెంట్ నిర్వహించడం జరిగింది. దీనివల్ల కేటీఆర్ గారు ఈ ఫార్ములా రేసు నిర్వహించడం వల్ల ఈ రాష్ట్రానికి 700 కోట్ల లాభాలు రావడం జరిగింది. అదేవిధంగా ఎన్నో పెట్టుబడులు వచ్చి పెట్టడం జరిగింది. నేనేమంటున్నానంటే ఈ ఫార్ములా కేసులా ఒకవేళ పోలీసులు, ఏసీబోలు ఇలా అరెస్ట్ చేయాలని అనుకుంటే మొట్టమొదటగా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఫార్ములా ఈ రేస్ వల్ల ఎటువంటి లాభాలు తెలంగాణకు అందలే, కేవలం నష్టమే జరిగిందని అంటుంది. నేనేమంటున్నా, ఆల్రెడీ 700 కోట్ల లాభాలు వచ్చినాయి. ఈ 700 కోట్ల లాభాలు వచ్చినాయి కాబట్టే కదా చాలామంది పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడి పెట్టడం జరిగింది. నేనేమంటున్నా అంటే ఒకవేళ ఈ ఫార్ములా కేసు అవినీతి జరిగింది, ఇక్కడ నష్టపోయిందని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే, ఇప్పుడు మీకు అనుబంధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ అనుబంధ రాష్ట్రమైన తమిళనాడులో ఎందుకు పెడతారు? ఒకవేళ నష్టమే జరిగింది అనుకుంటే ఇప్పుడు మీకు అనుబంధ ప్రాంతం కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి డిఎంకే తమిళనాడులో ఈ ఫార్ములా రేస్ ఏ విధంగా నిర్వహిస్తారు ఒకసారి గుర్తుంచుకోవాలి. ఓన్లీ ఇది డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే కేటీఆర్ గారు
ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, అదేవిధంగా 420 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని విషయంలో ప్రతి విషయంలో 6 గ్యారెంటీలు, రుణమాఫీ విషయంలో అయినా కానీ, అదేవిధంగా నువ్వు పింఛన్లు పెంచుతా అని చెప్పినావు పింఛన్ల విషయంలో అయినా కానీ, మహిళలకు ఇస్తున్నటువంటి 2500 విషయంలో అయినా కానీ, విద్యార్థులకు ఇస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగాల సంవత్సరంలో చేసిన ఉద్యోగాల విషయంలో అయినా కానీ, గురుకుల విద్యార్థుల విషయంలో అయినా కానీ, లఘుచేళ్ల సంఘటన విషయంలో అయినా కానీ కేటీఆర్ గారు ఎక్కడక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. నువ్వు ఇస్తున్నటువంటి 420 హామీలు, ఆ స్కూటర్ అయినా కానీ, విద్యార్థులకైనా స్కూటర్ అయినా కానీ, గురుకుల విద్యాలయ విషయంలో, ఫుడ్ పాయిజన్ విషయంలో జరిగిన సంఘటన కేటీఆర్ గారు ప్రభుత్వాన్ని ఎక్కడెక్కడ నిలదించడం జరుగుతుంది, ప్రశ్నించడం జరుగుతుంది. ఈ ఉద్దేశంతోనే రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో, రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో ప్రజలు మమ్మల్ని ఆల్రెడీ ఇప్పుడు 1 ఇయర్ వాళ్ళనే ప్రజలు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గ్రామాన్న ప్రజలు, మహిళలనే కానీ, విద్యార్థులనే కానీ, రైతులనే కానీ ఎక్కడక్కడ ప్రశ్నించడం జరుగుతుంది, నిలదించడం జరుగుతుంది. రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ గల్లైతే అనే ఉద్దేశంతోనే ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు హైడ్రా అని పేద బడుగు బలైన వర్గాల యొక్క ఇండ్లను కూల్చడం జరుగుతుంది. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ అని డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావడం జరుగుతుంది. ఈ ఫార్ములా రేస్ అని డైవర్షన్ పాలిటిక్స్, ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు మాత్రమే. ఎందుకంటే సాబోయే ఎలక్షన్లో వాళ్ళకు ఓట్లు పడయి ఓడిపోతామనే భయంతో మాత్రమే ఈ ఫార్ములా రేస్లో కేటీఆర్ గారు ఎటువంటి అవినీతి చేయలేరు. ఆయన ఒక 2-3 గంటల్లోనే కడిగే ముత్యం తీరు మళ్ళీ మా ముందుకు రాబోతున్నారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. రైట్, చెప్పండి అన్న, ఏంటి ఎటు చూసినా సరే కేటీఆర్ అరెస్ట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నిజంగానే కేటీఆర్ ఎందుకు అరెస్ట్ అవుతారంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ నేతలే తప్ప కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ వాళ్ళ పార్టీ కార్యకర్తలే తప్ప మిగతా ఎవరు మాట్లాడట్లేరు. పోలీసు వాళ్ళు యంత్రాంగం కూడా వాళ్ళు కూడా సమన్వయం పాటిస్తున్నారు. ఏసీబీ కూడా అధికారికంగా ఏ మాట చెప్పట్లేదు. సో మేమేం బిలీవ్ చేస్తున్నామంటే ఫార్ములా ఈ రేస్లా 100% కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడని మేము 100% బిలీవ్ చేస్తున్నాం. ఇది 100% డైవర్షన్ పాలిటిక్సే. వాడు ఏం చేయలేక భవిష్యత్తులో ఏం ఆలోచన లేక ఈ 6 గ్యారంటీలను ఎక్కడైతే అమలు చేయలేకపోతుండో ఆ టైంలో రోజు ఒక అంశం, రోజు ఒక బాంబు పేలుస్తా. పొంగులేటి ఒక మాట చెప్తాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మాట చెప్తాడు. అందరు మినిస్టర్లు రోజు ఒక బాంబు పేలడానికి రెడీగా ఉన్నామన్నట్టు వేస్తారు. ఒకటేమో లగచర్ల బాధితులు కానీ, మళ్ళా డ్రగ్స్ విషయం కానీ, ఏది చూసుకున్నా వాళ్ళు మాత్రం 100% రైతు రుణమాఫీలు, రైతుల గురించి పట్టించుకునేది ఇది ఎక్కడ ఇవి ఏం చేయలేక పొమ్మనలేక పొగబెట్టినట్టు దాదాపు 50 కోట్ల నిధుల మళ్ళీ అవినీతి జరిగిందని అంటారు. 54 కోట్లు నిధులు మళ్లించిందని చెప్తున్నారు. అఫీషియల్గా ఉంది కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినా అనేది ఉంది. అలా మాకు వచ్చింది ఏముంది? మాకు రూపాయి వచ్చింది లేదు అన్న. తెలంగాణకు నష్టం ఎట్లా జరుగుతుంది అన్న? ఫార్ములా ఈ అంటే భవిష్యత్తు తరాలకి పొల్యూషన్ ఫ్రీ స్టేట్ లాగా చేయాలని దీని మీద 100% అవగాహన. ఇప్పుడు ఇదేమన్నా అన్యాయం జరిగినట్టుంటే మహేష్ బాబు గారు కానీ, నాగార్జున గారు కానీ దాని మీద ఒక 2 మినిట్స్ బయట ఇచ్చి మాట్లాడి దాన్ని ప్రమోట్ చేసిరు. ఆ టైంలో వాళ్ళు చేయరు కదా. ఇదేమన్నా యాంటీ ఎలిమెంట్గా ఉంటే ఎవరు ప్రమోట్ చేయరు కదా. ప్రమోట్ చేసి బ్రాండ్ ఇమేజ్ ఓన్లీ తెలంగాణని రాష్ట్ర దేశాలలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికే ఈ అంశాన్ని ఈ ఫార్ములా ఈ రేస్ పెట్టారు తప్ప ఆయన సొంత లాభం ఏమీ లేదు. ఇలా ఇవాళ ఏసీబీ ఏం చేసినా కానీ 3 గంటలకు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు కేటీఆర్ గారు. మాకు 100% ఆయన మీద భరోసా ఉంది. కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి మీద భయం ఉంది. ఆయన ఏమన్నా ఇబ్బంది పెడతాడేమో అనే భయం తప్ప ఇంకేం లేదు మాకు. ఇది కక్షపూరితమైన కేసే. ఎందుకంటే కేటీఆర్ గారు మా ఎమ్మెల్యే, వారు ఎప్పుడు కూడా 24 గంటలు ఈ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి ప్రదంలో ఉంచాలి, ఈ ఐటీ రంగంలో ఈ రాష్ట్రాన్ని ఒక మంచి పొజిషన్లో ఉంచాలి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచాలనే ఉద్దేశంతో పనిచేశారు. అందులో భాగంగానే ప్రసిద్ధి చెందిన నగరాల్లో ఉన్నటువంటి ఈ రేసింగ్ కూడా హైదరాబాద్కి తీసుకొస్తే ఇక్కడ దీని యొక్క ఇమేజ్ పెరుగుతుంది. రాష్ట్రం కూడా ఈ మన యొక్క హైదరాబాద్ వైపు ప్రపంచ దేశాలని కూడా చూస్తాయనే ఉద్దేశంతో వారు దాన్ని తీసుకొచ్చేదానికి చేశారు. అందులో ఆ సంస్థ వారు డబ్బులు ముట్టాయని వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడి నుంచి డబ్బులు పంపని అధికారులు చెప్తున్నారు. అందులో ఎటువంటి అవినీతి జరగలేదు. కానీ వారిని ఏదో ఒక రకంగా అతడు కూడా గతంలో అతనిపైన ముఖ్యమంత్రి గారి మీద కేసు అయింది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే కక్షపూరితంగానే కేటీఆర్ గారు కూడా ఏదో రకంగా జైలుకు పంపాలనే ఉద్దేశంతోనే ఇది చేస్తున్నారు.
తప్పించి ఇందులో ఏమి లేదు. దీన్ని మేము కక్షపూరితమైనటువంటి రాజకీయ కోణంలో చూస్తాం. రేవంత్ రెడ్డి అనేటైనే అబద్ధాల హామీలతోటి ముఖ్యమంత్రి సీటు సంపాదించినటువంటి రేవంత్ రెడ్డి ఈ సంవత్సర కాలంలో ప్రజలకు 6 గ్యారెంటీల పేరుతోటి వచ్చి ఇలా 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఇలా ఏదైతే ప్రతిపక్ష పార్టీ బలంగా ఉన్నదో కేటీఆర్ అనే వ్యక్తి ప్రజల పక్షాన నిలబడి వీళ్ళు చేసినటువంటి 6 గ్యారెంటీలను నెరవేర్చకపోతే ప్రజల దగ్గర ఉండి ప్రజల మద్దతుగా ఉండి ఇలా 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు చేసేదాకా విడిచిపెట్టారని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా కేటీఆర్ అనే వ్యక్తిని ఒక్కడిని మనం జైల్లో తోలినట్టయితే ఇవన్నీ మనకు అడ్డుదారులు తెగిపోయి మనం అక్రమ సంపాదన సంపాదించుకోవచ్చని ఖచ్చితంగా 6 గ్యారెంటీలు వాళ్ళ 420 హామీలు ఏదైతే ఇచ్చిండో అవి నెరవేర్చే పద్ధతిలో వానికి లేదు. అది శాతగాని ప్రభుత్వం కాబట్టి ఇలా ఈ కేటీఆర్ అనేటువంటి ఒక్కడిని మనం జైల్లో తోలినట్టయితే మనం ఏదంటే ఆడుకున్నదంత ఆట దాచుకోవచ్చు అని ఇలా వాళ్ళ అన్నదమ్ములే కదా ఇలా రాష్ట్రాన్ని మొత్తం దోసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ఎక్కడ కుంభకోణాలు తయారు చేస్తున్నారు. ఆనాడు మీ టీఆర్ఎస్ ప్రభుత్వమే దోసుకునేదానికి అంతకన్నా డబ్బులుగా ఇయ్యాల వాళ్ళ అన్నదమ్ములే ఈ రాష్ట్రాన్ని దోసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏనాడని ఒక్కనాడు కూడా తెలంగాణ జై తెలంగాణ అని తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసినటువంటి వ్యక్తులు కాదు. అసలు మా కేటీఆర్ మా కేసీఆర్ తెలంగాణ గురించే పుట్టినటువంటి పార్టీ. తెలంగాణ సాధిస్తే తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం, తెలంగాణ కార్మికులు, కర్షకులు అందరూ బాగుపడతారనే ఉద్యమం చేపట్టి ఇలా తెలంగాణను సాధించి 10 సంవత్సరాల్లో భారతదేశంలో అగ్రగామి గురించినటువంటి అతి గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్, తర్వాత కేటీఆరే. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలా ఈ రేస్ కేసు అది పాల్తీ కేసు అని ప్రజలకు కూడా తెలిసింది ఆల్రెడీ. ఎందుకంటే అది ఈ రేస్ కేసు ఏంటిదంటే ఈ భారతదేశంలో దేశాలే పోటీ పడితే అట్లాంటి రేసును తీసుకురావాలంటే, కానీ మన భారతదేశంలో మన రాష్ట్రానికి అట్లాంటి ఈ రేస్ వాళ్ళని తీసుకొచ్చి మన హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ని కాపాడాలి, ప్రపంచ దేశంలో మన హైదరాబాద్ను బ్రాండ్ అంబాసిడర్గా చూపించాలనే ఉద్దేశంతో కష్టపడి తీసుకొచ్చి ఈ రేస్ ద్వారా ఇలా 55 కోట్లు పెట్టింది కావచ్చు 700 కోట్ల లాభం వచ్చింది. ఇలా కొంత 100 కోట్లు పెట్టి మళ్ళీ సంవత్సరానికి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని ఉండే, కానీ ఇలా 100 కోట్లు మనం పెట్టలేము. వాళ్ళు తీసుకొచ్చిన ఈ రేస్ కేసు తెచ్చి దీన్ని డెవలప్ చేస్తే వాళ్ళకే పేరుతుంది ఒక దురుద్దేశంతో ఇలా ఈ రేస్ కేసు పెట్టి అందులో ఏవో తప్పులు లింకి ఆయన జైలుకు పంపేదానికి ప్రయత్నం చేస్తారు. అయినా మేము చట్టాలను గౌరవిస్తాం. మేము చట్టాలను గౌరవించుకుంటేనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తులం కాబట్టి మాకు చట్టం ఎప్పటికి కూడా మాకు న్యాయమే జరుగుతుందని ఇలా దేవుణ్ణి నమ్ముతున్నాం, ఈ తెలంగాణ ప్రజలను నమ్ముతున్నాం. మా సారు కడిగిన ముత్యంలో రేపు బయటకు వచ్చి మళ్ళీ ప్రజల పక్షాన ఉంటాం. ఏదైతే రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చిండో దాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చేదాకా వేటాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.